పాకిస్తాన్ని నడిపిస్తోంది సైన్యం, భారతదేశాన్ని నడిపిస్తోంది ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం. మీరు అక్కడ చూడండి, ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కూడా సోదరుడైనటువంటి షహబాజ్ షరీఫ్ ఏం మాట్లాడుతున్నాడు? ఎక్కడన్నా కనబడుతున్నాడా? పాకిస్తాన్ సైన్యమే ముందు కనబడుతుంటుంది. ఆ సైన్యం కూడా ఏంటి, ఫేక్ నేరేషన్తో వెళ్తూ ఉంటుంది, తప్పుడు ప్రచారాలతో వెళ్తుంటుంది. ఇక్కడ మన దగ్గర ప్రధానమంత్రి రోజు త్రివిధ కూర్చుంటున్నారు, రాజ్నాథ్ త్రివిధ కూర్చుని అందరూ కలిసి వెళ్ళి మళ్ళీ ప్రధానమంత్రితో కూర్చుంటున్నారు, అజిత్ దోవల్ కలుస్తున్నారు, జైశంకర్ మాట్లాడుతున్నారు. ఇక్కడంతా ఒక సిస్టమ్ నడుస్తుంది, డెమోక్రటికల్ ప్యాటర్న్ ఇదంతా. సైన్యం ఇక్కడ లాయల్ టువార్డ్స్ డెమోక్రసీ, అక్కడ మొత్తం సైన్యం నడుపుతోంది. కేవలం సైన్యం తరపున ఒక అధికార ప్రతినిధులు, వాళ్ళే అధికార ప్రతినిధులు మళ్ళీ అక్కడే. ఇక చివరికి ప్రజల ముందు చెప్పుకోవడం కోసం వాళ్ళకి సంబంధించినటువంటి ఆ మంత్రులు ఎవరో ఒకళ్ళు వచ్చేసి మాట్లాడిపోతున్నారు, అంటే మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి. అంతే తప్పించి సైన్యాన్ని నిర్దేశించే స్థితిలో పాకిస్తాన్ లేదు, సైన్యాన్ని ఆపే స్థితిలోనూ లేదు, సైన్యాన్ని తీసుకెళ్లే పరిస్థితిలోనూ లేదు. అది వాళ్ళకి మనకు ఉన్నటువంటి తేడా. పాకిస్తాన్ ఒక విఫల దేశం, ఒక వేస్ట్ దేశం. ఇప్పటికైనా అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.